శ్రీనివాస్ గారు, ఒక డౌట్ అండి. మీరు నాకు పురాణాలు చెప్తున్నారా? గ్రంథాలు చెప్తున్నారా? ఇతిహాసాలు చెప్తున్నారా? అసలు దేన్ని బేస్ చేసుకొని ఈ యూనివర్సల్ పవర్ అనేది చెప్తున్నారు? అసలు ఏంది ఈ యూనివర్సల్ పవర్? సదాచారి గారు, యూనివర్సల్ పవర్ అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి వ్యక్తి తన సమస్యలకు సొల్యూషన్స్ కావాలండి. ఇప్పుడున్న పరిస్థితులకు తను ఆనందంగా సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక ఆనందాన్ని సంతోషంగా ఉండాలి అంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ విషయం యూనివర్సల్ పవర్ ఏం చెప్తున్నారు, డబ్బు ఎలా సంపాదించవచ్చు, డబ్బును ఎలా సృష్టించవచ్చు, డబ్బును ఎలా హ్యాండిల్ చేయొచ్చు, డబ్బును ఎలా ఖర్చు పెట్టచ్చు అనే విధానం మీదనే ఈ యూనివర్సల్ పవర్ పనిచేస్తాయండి. మెయిన్ డబ్బును క్రియేట్ చేయడంలోనే ఈ యూనివర్సల్ పవర్ అనేది వాడడం జరుగుతుంది. ఇలా ఇప్పుడున్న ప్రతి వ్యక్తి తన సమస్యలను ఎట్లా సొల్యూషన్ మీన్స్ ఏంటంటే ఆర్థికమైన సొల్యూషన్స్ ఉంటాయి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదిగినప్పుడే తనకు ఏ సొల్యూషన్ అయినా ఈజీగా సాల్వ్ చేసుకుంటాడు. శ్రీనివాస్ గారు, ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేసి ఆర్థికంగా చాలా నష్టపోయాడు. అంటే అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి. ఓకే. ఆ వ్యక్తి చాలా రుణాల్లో ఉన్నాడు. ఓకే. ఆ వ్యక్తికి అసలు ఏ మార్గం కనబడట్లేదు, మానసికంగా కూడా బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ పుంజుకోవడానికి మీ యూనివర్సల్ పవర్ ఏం చెప్తుంది? ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు అప్పు లేని వ్యక్తి ఇవ్వలేరండి. ఓకే. ప్రతి ఒక్కరు ఈఎంఐ కట్టడం, క్రెడిట్ కార్డులు వాడడం, ఓకే, ప్రతి దానికి ఒక దానికి అడిక్ట్ అయి ఉన్నారండి. ప్రతి అప్పు లేని వాళ్ళు ఉన్నారంటే ఇల్లు అనేది లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్పు ఉంది, ప్రతి దానికి. అయితే ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కావాలని చేయరు, పరిస్థితులను బట్టి వాళ్ళు ఒకదానికి ఇది అడిక్ట్ అయిపోతారు, పరిస్థితులు చేజారిపోతాయి, వ్యాపారాలు డిస్టర్బ్ అవుతాయి, మైండ్ డిస్టర్బ్ అవుతాయి. అయితే ఇక్కడ ఏమైతుంది, విశ్వశక్తి ద్వారా మేమేం చెప్తామంటే సార్, ఒక మనిషి అప్పులో కూడుకుపోయినప్పుడు ఎలాంటి సహాయం తనకు అందది. అంటే ఎందుకు అందది అని అంటే తనకున్న అవకాశాలన్నీ వాడేస్తాడు. అంటే తనకున్న ఎక్కడ అప్పు దొరికినా ఎక్కడ ఉన్న అవకాశాలను వాడేస్తాడు. తనకి ఎక్కడో సోర్సెస్ దొరకదు. దొరికినప్పుడు అప్పుడు మేము ఏం చెప్తామంటే, ఏదైతే అప్పు అనేది ఉందో ఫస్ట్ తనకున్న సొసైటీని మొత్తం డిస్కనెక్ట్ చేయమని చెప్తాం. అంటే నీ అప్పు తెలిసిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో టోటల్ డిస్కనెక్ట్ చేయమని చెప్తాం. ఒకటి అంటే నీ అప్పు గురించి నీ గురించి మాట్లాడే వ్యక్తులు దగ్గరికి మనం డిస్కనెక్ట్ చేసేస్తాం. నీ చుట్టూ ఉన్న కొత్త సిస్టాన్ని వాళ్ళకు మెల్ట్ చేస్తాం. అంటే ఎప్పుడైనా గుర్తుండండి, ఇప్పుడు మీకు అప్పు ఉన్న విషయాన్ని మనం జనరల్ గా మనకున్న ఫ్రెండ్స్ గానీ వీళ్ళకే షేర్ చేస్తారు, తెలిసిన. ఇక్కడ ఏమైతే అంటే ఎప్పుడైతే మనం నిత్యం వాళ్ళతోటే కలిగి ఉండడం వల్ల వాళ్ళు పదే 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 నీ మైండ్ లో నువ్వు అప్పున్నావు అని చెప్పడం వల్ల, నాకు అప్పు ఉంది చెప్పడం వల్ల దాన్ని ఏమైతే అంటే తను మెంటల్ గా డిజాల్వేషన్ అయిపోతాడు. ఎప్పుడైనా విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక మనిషి అప్పుల్లో కూడుకుపోయినప్పుడు ఫస్ట్ నువ్వు సొసైటీలోకి డిస్కనెక్ట్ అంటుంది. అంటే నీకున్న సర్కిల్ చేంజ్ చేయాలి. ఫస్ట్ నువ్వు పొద్దున్న లేసి నీ గురించి తెలిసిన వాడిని కలిసే ప్రయత్నం చేయొద్దు. న్యూ ఫ్రెషర్, కొత్త మనుషుల్ని కలవాలి, కొత్త కొత్త విషయాలు. ఇప్పుడు కొత్త విషయం మీదనే ఆలోచన పెట్టాలి, కొత్త వ్యక్తులనే కలవాలి. ఆ వ్యక్తి దగ్గర పోతే నా అప్పు గురించి డిస్కస్ చేస్తారు అనుకున్నా ఆ వ్యక్తిని కలవద్దు. అంటే ఒక వ్యక్తి ఏమైందంటే దానివల్ల ఏమైందంటే కొత్త వ్యక్తిని కలవడం వల్ల, కొత్త సర్కిల్ చేసుకోవడం వల్ల కొత్త అవకాశాలు సృష్టించబడతాయండి. అంటే ఎప్పుడైనా గుర్తుండే, ఒక వ్యక్తి ఒక సర్కిల్లో ఉన్నప్పుడు ఆ సర్కిల్ అవకాశాలు పోయినప్పుడు తను ఎవరు ప్రపంచంలో ఎవరు నమ్మరండి. తను అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం చేద్దాం, ప్లేస్ మార్పిడి చేస్తామండి. అంటే ఒక డిస్ట్రిక్ట్, ఇప్పుడు కరీంనగర్ ఉన్నాయండి, కరీంనగర్ లో చాలా అప్పులో కూడా ఉన్నాం. మేము కొంత ఏం చేస్తాం, విశ్వశక్తి ద్వారా వాళ్ళని ప్లేస్ మార్పిడి చేస్తాం. అంటే ప్లేస్ మార్పిడి చేయడం వల్ల ఏమైంది, అక్కడ కొత్త మనుషులు తన అప్పు గురించి అడిగే వాళ్ళు ఉండరు. అంటే రోజు ఉదయం లేవగానే అప్పు అనే మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిరంతరం అప్పు అనే మాట్లాడుకోవడం వల్ల అది అప్పు ఎక్కువైపోతుంది. మనిషికి కొత్త పని మీద చేయాలని అసలు శ్రద్ధ పోతాయి. అంటే కొత్త క్రియేటివిటీ మైండ్ తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కొత్త అవకాశాల వైపు తన ఆలోచన మళ్ళించినప్పుడు విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తున్నాడు, నేను సొసైటీలకి డిస్కనెక్ట్ అంటుంది. అంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న మనుషులతోటి నువ్వు డిస్కనెక్ట్ అవ్వాలని నీకు ఆ సమాజాన్ని కొత్త మనుషులు సృష్టించు, కొత్త అవకాశాలు సృష్టించాలనేది చెప్పబడుతుంది. దాని ద్వారా తన కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. కొత్త వ్యక్తుల దగ్గర నీ గురించి ఏం తెలియదు అండి. ఎక్కడో మన ఫ్రెండ్ ఉంటారు సపోజ్, వాళ్ళకి నీ అప్పుల గురించి తెలియదు, నీ వ్యాపారాల గురించి తెలియదు. అప్పుడు అక్కడికి పోయినప్పుడు నీ అప్పుల గురించి డిస్కస్ చేయను.
జనరల్ గా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. అరే ఏం అవకాశాలు ఉన్నాయి, ఏం వ్యాపారం చేయాలి, కొత్త వ్యాపారాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే నీ గురించి తెలిసిన వ్యక్తి తరపోయినప్పుడు అరే నువ్వు ఇంత అప్పును, నీకు ఇది ఉంది, నీకు అది ఉందని నీకున్న మైనస్ లో చెప్పడం వల్ల నువ్వు ఇంకా డిగ్రేడ్ అయిపోతావు. అంటే ఒక వ్యక్తిని అప్పులకి బయటికి ఎట్లా తీసుకురావాలనేది విశ్వధర్మ శాస్త్రం ద్వారా, విశ్వశక్తి ద్వారా మేము ఇచ్చే తన ఆలోచనలు మళ్ళిస్తామండి. కొత్తగా మళ్ళించడం వల్ల ఆటోమేటిక్ తన కొత్త అవకాశాలు వెతుక్కుంటాడు. ఆటోమేటిక్ గా తనకు ఏమైనా బ్రతకాలని ఆశ వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి అప్పుల్లో కూడుకున్న వ్యక్తికి ఎంత లాస్ట్ చివరి దశ చనిపోవాలనేది ఆలోచన వస్తుంది. ఫస్ట్ తనకి బ్రతకాలనే ఆలోచన రావాలండి. బ్రతకాలనే ఆలోచన వచ్చినప్పుడు కొత్త మనుషులు తనకు దగ్గర కావాలి. ఒక మనిషి బ్రతకాలని ఆలోచన ఇచ్చినప్పుడు కొత్త మనుషులు తనకు దగ్గర రావాలి. తన పాత జీవితాన్ని ఎవరు జ్ఞాపకం చేయదు. అంటే తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేయొద్దు అంటే తన కొత్త మనుషులు వెతుక్కోవాలి. ఆటోమేటిక్ కొత్త మనుషులు దొరికినప్పుడు తన పాత జీవితాన్ని ఎవరు ఆన్ చేయరు, తను మీకు వ్యక్తిగతం ఎవరు మాట్లాడరు. ఆటోమేటిక్ తనకి అవకాశాలు, కొత్తగా అవకాశాలు సృష్టించడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న జనరేషన్ కొత్తగా వ్యాపారం పెట్టాలి, ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, ఈ న్యూ జనరేషన్ ఒక యూత్ ఒక వ్యాపారాన్ని సక్సెస్ కావాలి, డబ్బు సంపాదించాలి చాలా ఆ రంగంలో, అంటే మీ యూనివర్సల్ పవర్ ప్రకారం ఆయనకి ఇచ్చే సజెషన్ ఏంటి? సదాచారి గారు, ఒక వ్యక్తి అంటే ఒక యువత ఫ్రెషర్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తను సొసైటీలో జాబ్ ఒక వ్యాపారం చేయాలని ఒక బలమైన కోరికతోటి, ఏ వ్యాపారం చేయాలని తనకు తెలియదు కానీ ఒక కోరికతోటి బయటకు వస్తాడు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నేను జాబ్ చేయాలా వ్యాపారం చేయాలా, ఫస్ట్ ఈ రూట్స్ ఎంచుకుంటాడు. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం చేయాలని తనకు తెలియదు కానీ కోరిక మాత్రం వ్యాపారం చేయాలి అనే బలమైన కోరిక ఉంటది. అయితే ఎప్పుడైతే ఒక యువత బలమైన కోరిక పెట్టినప్పుడు విశ్వశక్తి ఏమైంది, యూనివర్సల్ పవర్ అని చెప్తే వాళ్ళకు 1,00,000 అవకాశాలు చూపిస్తాయండి. కొత్తగా ఎవరైతే న్యూ జనరేషన్, న్యూ క్రియేషన్ ఎవరైతే యువత బయటకు వస్తుందో, అందుకే ఎక్కడ ఏ దానిలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందండి. అంటే ఒక యువత ఒక కొత్త క్రియేటివిటీ తీసినప్పుడు విశ్వము అందరికన్నా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తుంది. అయితే ఎందుకంటే వాళ్ళకు క్రియేటివ్ మైండ్ ఎక్కువ ఉంటదండి, ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటది, కసి ఎక్కువ ఉంటది. అందుకే మీరు ఆర్మీలో తీసుకోండి, అంతా యువతనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చాలా అబ్నార్మల్ ఉంటాయి. అంటే ఇలాంటి యువతకు ఇక్కడ విశ్వశక్తి ఏమైందంటే, ఎవరైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కూడా అవసరం లేదండి. వాళ్ళు పెట్టుబడి కూడా సృష్టించబడుతుంది, విశ్వం అంత కనెక్ట్ చేస్తుంది. అది ఒక యువత చదువు అయిపోయిన తర్వాత ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే నా దగ్గర డబ్బు లేదు, దానికి సంబంధించిన క్రియేటివిటీ లేదు, ఒక ప్లాన్ కూడా లేదు, కానీ ఒక బలమైన కోరిక ఉంటే సరిపోతుంది. ఒకటి ఏమైందంటే, ఒక దగ్గర డబ్బు ఉందండి, జనరల్ అలాంటి యువతకి ఏమొస్తాయంటే ఇక్కడ అవకాశం ఏంటంటే, మీ ఆలోచనలు బలంగా ఉండాలి, ఒక వ్యాపారం పెట్టాలంటే ఒక దగ్గర వ్యాపారం ఉంటది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది, ఒకరి దగ్గర డబ్బు ఉంటది, వాళ్ళ వ్యాపార అవకాశం నాలెడ్జ్ ఉంటది. అప్పుడు ఎవరైతే ఈ బలమైన కోరిక పెట్టుకొని వ్యాపారం మొదలు పెట్టాలనుకో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తాను విశ్వం. అంటే వ్యాపారమైన ఐడియాలజీ ఉన్న మనిషిని కనెక్ట్ చేస్తుంది, ఎవరైతే పెట్టుబడిదారునో ఆ మనిషిని కనెక్ట్ చేస్తుంది. ఈయన ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ ముగ్గురు సిండికేట్ల వ్యాపారం మొదలు పెట్టచ్చు. బలమైన కోరిక ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా అవకాశాలు అవే వస్తాయి. అదే చెప్తుంది మీ యూనివర్సల్. ఇప్పుడున్న న్యూ జనరేషన్ లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న ఒక స్టూడెంట్ ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావు, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఆయనకు ఉన్న ఇన్కమ్ సోర్స్ అయితే ఇంట్లో నుంచో డబ్బు తీసుకోవాలి, లేదంటే ఏదైనా బ్యాంక్ లోనో తీసుకోవాలి, తన ప్రాజెక్ట్ చూపించి బ్యాంక్ లోన్ నుంచో తీసుకోవాలి, లేదంటే ఫ్రెండ్స్ సహకారం తీసుకోవాలి. దీంట్లో ఏది బెస్ట్ అని మీ యూనివర్సల్ పవర్ చెప్తుంది? వాళ్ళకిచ్చే అద్భుతమైన సలహా ఏంటి? కొత్తగా యువత వ్యాపార రంగంలో అడుగు పెట్టాలంటే ఫస్ట్ పీరియడ్ విశ్వశక్తి ప్రకారం తల్లిదండ్రుల నుండి తీసుకోవాలండి పెట్టుబడి. తల్లిదండ్రుల నుండే పెట్టుబడి తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులకు మన మీద బాధ్యత ఉంటుంది, ఆ యువత మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ తోటి సక్సెస్ఫుల్ కోరుకుంటూ వాళ్ళ అమౌంట్ ఇస్తారు, అది వాళ్ళకు బర్డెన్ కాదండి. అంటే తల్లిదండ్రుల నుండి ఇచ్చే డబ్బు ఏమైందంటే ఆ యువతకు, ఆ వ్యక్తికి బర్డెన్ కాదు. మిగతా ఏ తీసుకున్నా కూడా దానికి బాధ్యత ఉంటాడు, బాధ్యత ఉండవలసి వస్తుంది. ఫ్రెండ్స్ నుండి తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బ్యాంక్ నుండి తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే తల్లిదండ్రుల నుండి ఇచ్చిన ఆశీర్వాదంతో కూడిన డబ్బు నీకు బిజినెస్ కి వస్తుంది. ఇందులో విశ్వధర్మ శాస్త్రం ఏం చెప్తారు, విశ్వశక్తి ఏం చెప్తుంటే ఫస్ట్ మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదంతో పొందిన డబ్బుతోటే మీరు పెట్టుబడి మొదలు పెట్టండి అని చెప్తుంది. ఫస్ట్ పీరియడ్ తల్లిదండ్రులు ఇచ్చేదే పెట్టుబడికి ప్రియారిటీ ఇచ్చింది. శ్రీనివాస్ గారు, ఒక యంగ్స్టర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ ని
బిజినెస్ ఓకే బాగానే రన్ అవుతుంది. ఆ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అంటే తన వ్యాపారాన్ని కొంచెం విస్తరించాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళకు అంటే ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు, అంటే ఓ మోస్తరుగా బిజినెస్ రన్ అవుతుంది, తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళకు మీ విశ్వధర్మ శాస్త్రం యూనివర్సల్ పవర్ ద్వారా ఎలాంటి సలహా ఇస్తారు? సదాచారి గారు, ఒక వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ఒక గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి విశ్వధర్మ శాస్త్రంలో యూనివర్సల్ సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సీక్రెట్స్ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇప్పుడు ప్లే చేస్తున్నారు. జనరల్ గా ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పే ఒక ప్రశ్న, యువత ఒక చిన్న వ్యాపారం పెట్టాడు, ఒక చిన్న టీ పాయింట్ అనుకోండి, చిన్న టీ పాయింట్ పెట్టాడు, తను ఎక్స్టెండ్ చేయాలి, ఏ వ్యాపారం ఎక్స్టెండ్ చేయాలి, తన ద్వారా డబ్బు లేదు కానీ ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే మేము యూనివర్సల్ సిస్టమ్ ద్వారా తనకు డిక్లరేషన్ ఇవ్వమంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే డబ్బు లేకుండా ఏ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చేయాల్సిన వాళ్ళు ట్రిక్స్ ఏంటంటే డిక్లరేషన్ చేస్తారు. డిక్లరేషన్ అంటే తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని డిక్లరేషన్ పేపర్ యాడ్ ద్వారా, టీవీ యాడ్ ద్వారా డిక్లరేషన్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎలన్ మాస్క్ డిక్లరేషన్, ఇండియాలో మేము శాటిలైట్ ద్వారా ఏది మన ఫోను ఉంటాయి కదా, మన టవర్స్ లేకుండా మేము సెల్ టవర్స్, సెల్ మొబైల్ రంగంలో పర్మిషన్ గ్రాంట్ అయింది. ఇప్పుడు ఐడియా రిలయన్స్ వాళ్ళకు పెద్ద ఎఫెక్టివ్ ఉంటుంది. రిలయన్స్ అమ్మాని దాన్ని డీల్ చేయలేకపోతుండు, అది 3-4 years తను ఆపిండు. అంటే అలాంటిది డిక్లరేషన్ చేయాలంట. అంటే ఒక యువత దగ్గర డబ్బు లేదు, చిన్న వ్యాపారం పెట్టాడు, తను ఒక 10 బ్రాంచ్లు పెట్టాలనుకుంటున్నాడు. అప్పుడు మనం ఏం చెప్తున్నాయి, విశ్వశక్తి జ్ఞానం అండి. విశ్వశక్తి మీన్స్ అంటే జ్ఞానం అండి. తన వ్యాపారం సంబంధించిన మెలకువ ఇస్తాం, తన సీక్రెట్ ఇస్తాం. అప్పుడేమో డిక్లరేషన్ చేయమంటాం. అంటే ఒక చిన్న పేపర్ యాడ్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ లో కానీ, సరే యూట్యూబ్ లో కానీ, నేను మా పలానా ఇంత ఈ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ బాగా రన్నింగ్ ఉంది, నాకు మంచి సక్సెస్ఫుల్ బిజినెస్, మేము పలానా ఒక 5 జిల్లాల్లో మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము అవసరం అని డిక్లరేషన్ అనుకో. ఆ డిక్లరేషన్ ద్వారా తన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేదా ఆ జిల్లాలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులు కానీ, ఆ వ్యాపారం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కానీ అప్రోచ్ దొరుకుతాయి. సో ఆటోమేటిక్ గా సపోర్ట్ దొరికినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది. అది దానికి కూడా ఏ వ్యాపారానికి కూడా కొంచెం టైం పడుతుంది. అంటే డిక్లరేషన్ చేయడం వల్ల ఒక 2-3 months అని టైం పెట్టుకుంటాడు. సపోజ్ ఒక 3 నెలల తర్వాత వ్యాపారం పెట్టాలనుకోండి, ఇప్పుడు డిక్లరేషన్ చేస్తాడు. ఈ 3 months లో దానికి సంబంధించిన ప్రణాళిక అంతా ఆయనకు సమకూరుతుంది. పెట్టుబడి దొరుకుతుంది, ఇన్వెస్టర్స్ వస్తారు, దాని దగ్గర మంచి ప్లాన్ చేసుకోవద్దు. జనరల్ గా డిక్లరేషన్ తనే పెడుతున్నా డిక్లేర్ చేస్తాడు, కానీ ఇన్వెస్టర్ ను ఆటోమేటిక్ అప్రోచ్ అవుతారు తనకి. మేము మాకు ఫ్రాంచైజ్ చేయండి, మేము మీరు డబ్బులు పెడతారు, వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళే ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు. అట్లా ఇప్పుడు టీ పాయింట్ గంటలు ఎన్నో వాళ్ళు ఇప్పుడు టీ పాయింట్ కొత్తగా పెట్టారు కదా, టీ పాయింట్స్ అక్కడక్కడ కనపడతాయి. వాళ్ళు 0 పెట్టుబడితో బయటకు వచ్చారండి. ఈ రోజు ఎంతో మంది షేర్లు తీసుకొని, ఎంతో మంది ఫ్రాంచైజ్ తీసుకొని డబ్బులు పెట్టారు. అంటే ఒక చిన్న ఐడియాలజీ అండి, పెట్టుబడి అవసరం లేదండి. ఒక వ్యాపారస్తునికి, ఒక యువతకు ఈ రోజు పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే పెట్టుబడి కావాలి, నాకు ఎవరో సపోర్ట్ కావాలి. చిన్న ఐడియాలజీ అండి. విశ్వశక్తి ఏమైనా ఐడియాలజీ అండి. విశ్వశక్తి మేము ఏం చెప్పాలనుకుంటామండి, యువతకు మీ దగ్గర పెట్టుబడి లేకున్నా మీరు డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే, ఒక వ్యాపారంలో మీరు ఎంటర్ప్రెనర్ కావాలనుకుంటే, విశ్వశక్తి ద్వారా జ్ఞానం ఇస్తామండి. చిన్న ఐడియాలజీ ఇస్తాం. తన ఐడియాలజీని తన జీవితాన్ని మార్చేస్తుండే. ఒక ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి 6 నిమిషాలు చాలండి సమయం. అద్భుతాలు సృష్టించవచ్చు. శ్రీనివాస్ గారు, ఒక వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, ఆ బిజినెస్ రన్ అవుతుంది. ఆ వ్యక్తికి ఇంకో ఆలోచన వచ్చింది, ఒక కొత్త ఆలోచన వచ్చింది, ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలా వేరే ఏదైనా. ఆయనకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తలేదు. ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వస్తే ఎలాంటి సలహా ఇస్తారు? సదాచారి గారు, అంటే ఒక వ్యక్తి ఒక వ్యాపారము మంచి నడుస్తుంది, సక్సెస్ఫుల్ వ్యాపారం నడుస్తుంది, దానిలో అతను సక్సెస్ కాగానే తనకి ఏమైందంటే దాని మీద స్ట్రెస్నెస్ పోతుంది. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక వ్యాపారం నడిపిస్తున్నప్పుడు స్ట్రెస్నెస్ లేకుండా కొత్త ఐడియాలజీ వస్తుంది. అంటే సక్సెస్ఫుల్ ఉంది, హ్యాపీగా ఉన్నాడు, కొత్త ఐడియాలజీ నచ్చినప్పుడు అట్లాంటి వ్యక్తికి ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఉన్న వ్యాపారం లాస్ అవుతాడు. అతను అలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చెప్తాడు, తన ఐడియాలు ఎవరికి షేర్ చేయకని చెప్తాం. ఆ కొత్త ఆలోచనను ఎవరికి షేర్ చేయకని చెప్తాం. జనరల్ ఇలాంటి వచ్చిన ఆలోచనలు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్ వాళ్ళకు అదే ఆర్డర్ ని ఎవరికో షేర్ చేస్తారు, పక్కన షేర్ చేసేస్తారు. పక్కన వారికి షేర్ చేయడం వల్ల ఆ ఐడియాలని వేరే వాళ్ళతో క్యాచ్ చేయొచ్చు, అదే ఐడియాలజీ ఈయన కోల్పోవచ్చు.
ఓకే రెండోది ఉన్న వ్యాపారాన్ని కూడా డిస్టర్బ్ చేసుకోవచ్చు ఆ ఐడియాలజీ మీద మనసు పెట్టడం వల్ల. ఓకే ఉన్న దాని మీద మనసు పెట్టడం ఈ వ్యాపారం డిస్టర్బెన్స్ కావచ్చు. దీని మీద బ్యాలెన్స్ అయినప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించిన మెలకువలు ఎలా చెప్తామంటే ఈ విశ్వశక్తి ద్వారా దానికి కొంత సమయాన్ని మేము కేటాయించుకుంటూ తనకు మెలకువలు చెప్పడం దాన్ని కొత్త ఇంప్లిమెంట్ అంటే జనరల్ గా యువత ఏం చేస్తారంటే కొత్త ఐడియాలజీ రాగానే ఉన్న వ్యాపారం మీద మనసు తీసేసి కొత్త వ్యాపారం మీద షేర్ చేయడం మొదలు పెడతాం. అంటే ఇది ఉన్నది వెళ్ళిపోతుంది. కానీ దీనికి ఒక స్టెబిలిటీ ఇచ్చి దాని కూడా కొంత సమయం తీసుకొని ఎవరు షేర్ చేయకని చెప్పి దానికి కొత్తగా క్రియేటివిటీ చేయడానికి ఒక సమయం తీసుకోమని చెప్తాం అన్నట్టు. తన ఐడియాలు తన దగ్గరే ఉంటది. దానికి సంబంధించిన అవకాశాల కోసం తనకి వెతకడం మొదలు పెడతా ఉంటాడు. అంటే దాని టైం వచ్చినప్పుడు దాంతో ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం అన్నట్టు. జనరల్ గా ఇప్పుడున్న యువత ఇమీడియట్ షేర్ చేస్తారు. అసలు మనసులో పెట్టుకోరు, ఒక నిమిషం కూడా పెట్టుకోరు. అరే నాకు కొత్త ఐడియా వచ్చింది ఇది చేస్తే బాగుండని చెప్పి షేర్ చేసుకుంటారు. సో బిజినెస్ సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఏ చిన్న అవకాశం అయినా ఈ రోజు ముఖేష్ అంబానీ కూడా ఈ రోజు రిలయన్స్ ఫ్రెష్ అనేది కూడా చిన్న ఐడియాలజీ ఆయన తీసుకొచ్చి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశాడు. విదేశాల్లో ఉన్న మేధావులంతా వ్యాపారవేత్తలంతా కూడా ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ అయిన చిన్న ఐడియాలజీ వాళ్ళు దొరుకుతుంది. ఏదో కూడా వాళ్ళు ఎక్కడెక్కడ బిజినెస్ చూసినప్పుడు చిన్న ఐడియాలజీ మైండ్ లో వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు డైరెక్ట్. అప్పటి రాగానే ఎవరు షేర్ చేయాలండి. సీక్రెట్ అంటే వ్యాపార సీక్రెట్ ఇదే. నీకు ఇచ్చిన ఐడియాలజీ ఎవరు షేర్ చేయాలి. శ్రీనివాస్ గారు ఒక డౌట్ అండి, మీరు నాకు పురాణాలు చెప్తున్నారా, గ్రంథాలు చెప్తున్నారా, ఇతిహాసాలు చెప్తున్నారా, అసలు దేన్ని బేస్ చేసుకొని ఈ యూనివర్సల్ పవర్ అనేది చెప్తున్నారు? అసలు ఏంది ఈ యూనివర్సల్ పవర్? ఆచార్య గారు, యూనివర్సల్ పవర్ అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి వ్యక్తి తన సమస్యలకు సొల్యూషన్స్ కావాలండి. ఇప్పుడున్న పరిస్థితులకు తను ఆనందంగా సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక ఆనందాన్ని సంతోషంగా ఉండాలి అంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ విషయం యూనివర్సల్ పవర్ ఏం చెప్తున్నా, డబ్బు ఎలా సంపాదించవచ్చు, డబ్బుని ఎలా సృష్టించవచ్చు, డబ్బుని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, డబ్బుని ఎలా ఖర్చు పెట్టచ్చు అనే విధానం మీదనే ఈ యూనివర్సల్ పవర్ పనిచేస్తుంది. మెయిన్ డబ్బుని క్రియేట్ చేయడంలోనే ఈ యూనివర్సల్ పవర్ అనేది వాడడం జరుగుతుంది. ఇలా ఇప్పుడున్న ప్రతి వ్యక్తి తన సమస్యలను ఎట్లా సొల్యూషన్ మీన్స్ ఏంటంటే ఆర్థికమైన సొల్యూషన్స్ ఉంటాయి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదిగినప్పుడే తనకు ఏ సొల్యూషన్ అయినా ఈజీగా సాల్వ్ చేసుకుంటాడు. అంటే మీరు చెప్పేది ఏంటంటే అంటే ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. మన పూర్వీకులు ఎప్పుడో గ్రంథాల్లో దీంట్లో భద్రపరుచుకున్నారు. ఇప్పుడు ఏంటంటే యూనివర్సల్ పవర్ ద్వారా ప్రస్తుతం ఉన్న సమస్యకు దేనికైనా సొల్యూషన్ దొరుకుతుంది అంటున్నారు. 100%. అంతేనా మీరు చెప్పేది? అంతే.